చైతన్య రెడ్డి అనే లేడీ, ఆమె యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఒక కంప్లైంట్ మాకు ఇచ్చినప్పుడు, సో దాంట్లో మేము మా టీం ఫస్ట్ ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ లోకల్ తహసీల్దార్ అది గవర్నమెంట్ ల్యాండ్ లో నుంచి కూడా రోడ్డు వెళ్తుందని చెప్పేసి మాకు ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా తీస్తాం. మళ్ళీ రెవెన్యూ వాళ్ళు లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మేము పొరపాటు ఇచ్చాం, గవర్నమెంట్ ల్యాండ్ లేదు ప్రైవేట్ ల్యాండ్ లోనే వెళ్తుంది ఇక్కడ ఈ రోడ్డు, ఇదంతా తక్కిందంతా అతని సొంత ల్యాండ్, వర్మ వాళ్ళ సొంత ల్యాండ్, వర్టెక్స్ వాళ్ళ సొంత ల్యాండ్ అని చెప్పి వాళ్ళు మాకు ఎంక్వైరీలో అంటే ఓపెన్ ఎంక్వైరీలో చెప్పారు. మీరు ఒకవేళ గనక అది మీ ల్యాండ్ లోకి వెళ్తుంది ఉంటే గనక అప్పటికి మా గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా వెళ్తుంది అనేది మాకున్న రిపోర్ట్. సో తీస్తాం అది, ఎందుకంటే ఆటోమేటిక్ గా తీస్తాం. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ లో తీస్తే గనక ప్రైవేట్ ల్యాండ్ లో వెళ్ళే రోడ్డు తీసి పైన 100 మంది ప్లాట్లు కొన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్ వీడికి ఒకటి కోసం లాభం చేయాలంటే 100 మంది నష్టం ఎట్లా ఉంది? రేపు ఏమంటారు, ఇండివిజువల్ ఎవడో ఎక్స్ అనే వాడికి లాభం చేయడానికి 100 మందిని ఇబ్బంది పెడుతున్నారు. సో మేమేం చేస్తాము, మాక్సిమం గుడ్ ఫర్ ద మాక్సిమం పీపుల్. ఎక్కువ 99% మందికి ఏది మంచిది అవుతుందో అదే చేస్తాం. మాక్సిమం దీంట్లో వెళ్ళేది ముందు చాలా మంది ప్లాట్లు కొన్నారు. ప్రైవేట్ ల్యాండ్స్ లో మాకు తీసేటటువంటి అధికారం లేదు. వర్టెక్స్ వాళ్ళు, పర్టికులర్ చైతన్య రెడ్డి వాళ్ళు, వీళ్ళ మధ్యలో రెండు ప్రైవేట్ ఇష్యూ అది. వాళ్ళిద్దరి మధ్యలో హైడ్రా ఎందుకు ఎంటర్ అవుతుంది? ఫస్ట్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లోకి వెళ్తుందనే దాంతో మేము మొదలెట్టాం. గవర్నమెంట్ ల్యాండ్ లో వెళ్తుంది కాబట్టి రోడ్డు దిద్దాం ఫస్ట్ లో అలా అనుకుందన్నమాట. కాదన్నప్పుడు మేము విడ్రూ. ప్రైవేట్ ల్యాండ్ లో అయితే కనుక మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు నాకు డైరెక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఇస్తాను. గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే ఉన్నది హైడ్రా. మరి ఇక్కడ కేసు మీరు పెట్టారు అని చెప్పేసి రైట్, అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తప్పు చేస్తే గనక, అంటే హైడ్రా నుంచి తప్పు చేస్తే, చైతన్య రెడ్డి ఒక కంప్లైంట్ వచ్చి మా దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నారు హైడ్రా పేరు చెప్పి అంటే ఎవరైతే తీసుకున్నారో అనే వాళ్ళని చెదురు పెడతాం, సైలెంట్ గా ఉంటారు. మామూలుగా మేమేం చేసాం, ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎవడైతే తీసుకున్నాడు అనేటటువంటి ఈ లింక్ లో ఉన్నారో వాళ్ళని ముందు పెట్టి మొహం మీద అడిగారు నువ్వు తీసుకున్నావంట అని చెప్పి చెమటలు పట్టేసారు. చైతన్య రెడ్డి ఎదురుగానే ఇదంతా చెమటలు బట్టి ఇది నేను కాదు వీళ్ళు చేశారు ఎట్లయితే చెప్పడం మొదలెట్టారు. ఇదంతా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ నిజం గెలవాలి అనేది ఫస్ట్ అన్న. ముందు ఆ అమ్మాయి ముందు పెట్టినప్పుడు అర్థమైపోయింది ఇది హైడ్రా పేరుతోటి చెప్పి వసూలు చేశారే గానీ తిన్నోది వేరే వాళ్ళ. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం అయిన తర్వాత దొరికిపోయి దొంగ అంటాడు చూసారా, అట్లా ఉందన్నమాట. దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఎఫ్ఐఆర్ లో ఎవరు చైతన్య రెడ్డి చెప్పిన వాళ్ళందరిది పెట్టడం జరిగింది. తక్కిన వాళ్ళది రేపు కాల్ డేటా తోటి రావాలి, వాట్సాప్ చాట్స్ లో రావాలి, ఇన్వెస్టిగేషన్ లో రావాలి. నిజం తేలాలంటే కనుక కాల్ డేటాలోను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తున్నారు, దాంట్లో స్పష్టంగా పలానా రోజు వచ్చి పలానా అతను వచ్చి తీసుకున్నాడు డబ్బులు నా దగ్గర అని అమ్మాయి చెప్తుంది. రేపు కాల్ డేటాలో అతను నేను వచ్చాను పలానా అమ్మాయి చెప్తుంది కదా స్టేట్మెంట్ లో, అదంతా పలానా రోజు మా విల్లాకు వచ్చాడు, అక్కడికి వచ్చి అక్కడ వచ్చి తీసుకున్నాడు ఇదని. అయినా రేపు టవర్ లొకేషన్స్ తెలుస్తాయి కదా. ఆమె భయపడ్డది, ఆమె భయపడి బోసే ఇప్పుడు రావట్లేదు, ఎప్పుడైనా వస్తుంటుంది. రేపు ఎప్పుడైనా ఆమె స్టేట్మెంట్ రావాల్సింది. ఆమె ప్రతి మాట మా దగ్గర రికార్డ్. సో ఏదో ఏవి లేకుండా ఊరినే వచ్చేసి ఏదో మాట్లాడటానికి కాదు, అన్ని రికార్డు ఉన్నది. రేపు అదంతా పోలీస్ కి సబ్మిట్ చేస్తాం న్యాచురల్. సో దీంట్లో హైడ్రా ఎందుకు పెట్టింది కేసు, అసలు అమ్మాయి పెట్టాలి కదా అంటే హైడ్రాని బదనాం చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. అమ్మాయి డబ్బులు ఇచ్చింది, రేపు అమ్మాయి ఒక నిలబడితే సరే, రేపు అమ్మాయి నిలబడకపోవచ్చు, వాళ్ళందరూ రాజీ పడితే, బట్ బదనామైంది ఎవరు? హైడ్రా కదా. దీంట్లో మీరు రాజీ పడితే కనుక అప్పుడు మేమేం చేయాలి? అందుకోసం మేము పెట్టింది ఆ స్టేట్మెంట్. మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రేపు అవసరం అంటే ఏసీబీకి పంపించాలనుకో మేమే ఇస్తాం కంప్లైంట్ కదా. మా ఏ కంప్లైంట్ బేస్ అవుతుంది. సైబరాబాద్ లో లాస్ట్ ఇయర్ కొన్ని 6 కేసులు పెడితే అన్ని ఏసీబీకి రిఫర్ చేశారు. ఇక్కడ కూడా అందుకోసం ఏసీబీని పెట్టాము. సో అక్కడ వాళ్ళు ఎందుకు లేదు ఇక్కడే లేదంటే మరి వాటిలో కూడా నేనే పెట్టింది కేసు. ఇక్కడ కూడా ఎందుకు పెట్టామంటే ఏసీబీకి వెళ్ళినప్పుడు యూఆర్ ట్రైంగ్ టు బ్రైబ్ సమ్ ఆఫీసర్ ఫ్రమ్ ఇది హైడ్రా అనే దానికే రేపు యాంటీ కరప్షన్ బ్యూరో దాని కింద వాళ్ళకి రేపు ఆపరేట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు రేపు కేసు పెట్టుకొని నువ్వు హైడ్రాని బదనాం చేస్తూ మీ ఇద్దరు మళ్ళా చేసినంత చేసుకుని దొరికిపోయారు కదా అని చెప్పి అనుకున్న తర్వాత మేము రాజీ అయిపోతాం అంటే కాదు కదా.